హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. నక్షత్ర సిరీస్లో ద ఇంట్రెస్టింగ్ నక్షత్ర ధనిష్ట నక్షత్రం గురించి చూద్దాం. ఎందుకు ధనిష్ట నక్షత్రం ఇంట్రెస్టింగ్ అంటే ఇది లక్ష్మీ స్థానం, అలాగే రిచెస్ట్ అంటే మంచి ధనాన్ని ఇచ్చే నక్షత్రం అని చెప్పారు. ధనిష్ట అంటారు. అందుకే ధనిష్ట నక్షత్రం మంచి ఫైనాన్షియల్ స్టాటస్ని ఇచ్చే నక్షత్రం. ఓకే, ఈ నక్షత్రానికి అధిపతి కుజుడు, నక్షత్రాది దేవతలు అష్టవసులు. ఇక ఈ నక్షత్రం అనేది మనకి ధనిష్ట నక్షత్రము మకర కుంభ రాసుల్లో ఉంటుంది. మకర రాశిలో 23.2 డిగ్రీలు అంటే 23.2 నుంచి 6 డిగ్రీస్ వరకు, 6 డిగ్రీస్ ఆఫ్ కుంభరాశి అంటే క్యాప్రికాన్. సో మకర కుంభాల్లో ఇది ఉంటుందన్నమాట. ఇక ఈ రాశి వాళ్ళు అంటే యూజువల్గా ఈ నక్షత్రం వాళ్ళు ఎలా ఉంటారు, ఎందుకంటే మనకి అధిదేవత, అలానే నక్షత్రానికి అధిపతి, రాశాధిపతి. ఇక్కడ రాసులకి, ఈ రెండు రాసులకి, మకర కుంభాలు రెండింటికి కూడా అంటే క్యాప్రికాన్ ఆర్ ఎక్వేరియస్ రెండింటికి కూడా అధిపతి శనే. అంటే కింద శని ప్రభావము, పైన నక్షత్రం మీద కంప్లీట్ కుజ ప్రభావం. అట్లానే జన్మ నక్షత్రం అంటే చంద్రుడు ఉన్నప్పుడు. సో చంద్రుడు ఎప్పుడైతే ఈ నక్షత్రం మీదకి వస్తాడో ధనిష్ట మీదకి, అది మీ జన్మ నక్షత్రం అవుతుంది. అంటే మీరు పుట్టిన టైంలో మీ చంద్రుడు ధనిష్ట మీద ఉన్నాడు కాబట్టి అది మీ జన్మ నక్షత్రం అయింది. ఓకే, మామూలుగానే చెప్పాను కదా, దిస్ ఈజ్ ద రిచెస్ట్ నక్షత్ర. అయితే దీని సింబల్ వచ్చేసి తబల, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. తబల, ఫ్లూట్, మ్యూజిక్ సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్తారు. అయితే వీళ్ళ స్వభావం ఎలా ఉంటుంది? యూజువల్గానే ధనిష్ట నక్షత్రం వాళ్ళు ఫ్రెండ్లీ పీపుల్ అని చెప్పచ్చు. ఎందుకంటే మనకి ఆ వాయిద్యాలు లైక్ తబల కానివ్వండి, లేకపోతే ఫ్లూట్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే అందరినీ ఆనందపరిచేవి. సో ఒక వ్యక్తి వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉంటారు? వాళ్ళ నేచర్ బాగున్నప్పుడు కదా. సో ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది. అలానే కుజుడిలో ఉండే ఎనర్జీ కానీ, శాటర్న్లో ఉండే నిబద్ధత అంటే డిసిప్లిన్. సో వీళ్ళు కొంత యాక్టివ్గాను డిసిప్లిన్డ్గాను ఉండడానికి అవకాశం ఎక్కువ. అలానే బ్యాలెన్స్ ఉంటుంది, ఆవేశంలోనూ సహనంలోనూ రెండిట్లోనూ బ్యాలెన్స్డ్గా ఉంటారు. ఎందుకంటే అక్కడ కుజుడిచ్చిన అగ్రెసివ్నెస్ శాటర్న్ కింద కంట్రోల్ మళ్ళీ. సో దీనివల్ల ఏంటంటే వీళ్ళకి ఒక విషయాన్ని నేర్చుకునే సందర్భంలో మంచి సహనము, అట్లానే చురుకుదనం అంటే యాక్టివ్నెస్ కూడా బాగుంటుంది. యూజువల్గానే ఈ నక్షత్రం వాళ్ళు ఇంజనీరింగ్ ఫీల్డ్స్లోనూ, రియల్ ఎస్టేట్లోనూ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. కన్స్ట్రక్షన్, ఇంజనీరింగు, ఎందుకంటే కుజశనులు కలిస్తేనే దట్ పర్సన్ కోర్ ఇంజనీరింగ్, మనకి సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఇట్లా ఈ కైండ్ ఆఫ్ అనమాట ఇలాంటివి. అలానే బిజినెస్లు కూడా రియల్ ఎస్టేట్ లాంటి బిజినెస్లకి చాలా బాగుంటుంది. అలానే మనకి ఎప్పుడైతే ఈ తబలా అంటే నాయిస్ అనేది క్రియేట్ అయ్యేది, మ్యూజిక్లో వచ్చే మనకి రిథమ్ కానీ ఇవన్నీ కూడా ఆ సింబలైజేషన్ ఏంటంటే నక్షత్రానికి సింబల్. దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే వీళ్ళ గురించి చాలా బాగా ఎస్టాబ్లిష్ చేసుకోగలరు. అంటే అందరిలో ఉన్నప్పుడు వీళ్ళ గురించి వీళ్ళు బాగా చెప్పుకోగలరు. అంటే తబల వాయించి మరి అనమాట. నో అట్లా కాదు, అంటే సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అనేది బాగుంటుంది. వీళ్ళ గురించి వీళ్ళు ప్రజెంటేషన్ కానీ, వీళ్ళకున్న ప్రోస్ అండ్ కాన్స్ని అంటే పాజిటివ్స్ని నెగిటివ్స్ని చాలా జాగ్రత్తగా ప్రజెంట్ చేయగలుగుతారు. సో వీళ్ళలో ఉండే ఫ్రెండ్లీ నేచరు, అర్థం చేసుకునే మనస్తత్వం, ఇవన్నీ కూడా ఏంటంటే సేల్స్లో కూడా, మార్కెటింగు, సేల్స్, బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి అవకాశం. బికాజ్ ఎందుకంటే ఈ మనకి మ్యూజిక్ అనేది చూడండి అందరికీ నచ్చుతుంది. సో ఆ సింబల్ని బట్టి ఏంటంటే వీళ్ళు మోస్ట్లీ అందరికీ నచ్చే తరహాలోనే ఉంటారు. సో పాజిటివ్ విషయాలు అనేవి నక్షత్రానికి కొంత ఎక్కువ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా చంద్రుడు ఇట్లాంటి రెండు గ్రహాల ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు, అంటే కుజుడిది అట్లానే శాటర్న్ది, డెఫినెట్గా కొంత కన్ఫ్యూజన్ అని చెప్పలేం, కానీ కొంత అగ్రెసివ్నెస్, అట్లానే అట్ ద సేమ్ టైం లేజినెస్ రెండు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ వీళ్ళు మటుకు లైఫ్లో మంచి సక్సెస్ని చూస్తారు డెఫినెట్గా. ఎందుకంటే దిస్ ఇస్ ద ధన నక్షత్రం అంటారు దీన్ని, ధన కారకత్వం ఉన్న నక్షత్రం కాబట్టి ఈ నక్షత్రం అనేది శుభ నక్షత్రం అనే చెప్పచ్చు. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MS Astrology. థ్యాంక్ యూ.